నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ మూవీలో నాగ చైతన్య రోల్ రాజు క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా చేశాడు నాగ చైతన్యకి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ సాయి పల్లవి. ఈ సినిమాలో సాయి పల్లవి చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. తన యాక్టింగ్ చూసి ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవుతారు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీశాడు చందు మొండేటి. హీరో 9 నెలలు సముద్రంలో 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జలార్ కథ ఇది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య అంటే రాజుకు ప్రాణం, రాజు అంటే సత్య కూడా అంతే ప్రాణం. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి గాఢంగా లవ్ చేసుకుంటారు. చేపల వేటకు వెళ్లిన రాజు పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. హీరో హీరోయిన్ ఒక్కరి కోసం ఒకరు పడే బాధ, ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ సినిమా ఆటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్యామ్ దత్ సినిమా ఆటోగ్రఫీ సినిమాకు నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో సీన్స్ స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్స్ గా ఫీల్ ని కలిగిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా లాగ్ అనిపిస్తాయి. తండేల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి 100% న్యాయం చేశారని నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాయి పల్లవి హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసింది నేనే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు ఈ పాత్రకు న్యాయం చేయలేరని నాకు అనిపించింది. ఎన్నో భావోద్వేగాలు పండించాల్సిన పాత్ర కావడంతో సాయి పల్లవి సరైన చాయిస్ అని ఆమెను తీసుకున్నాం. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుందని కొనియాడారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.